తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 సమ్మిట్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఇక రేపు తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కు 44 దేశాల నుంచి 154 మంది అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. ఇందుకోసం 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదిక ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సమ్మిట్ లో వివిధ అంశాలపైన 27 సెషన్లలో చర్చలు జరగనున్నాయి. మొదటి రోజు 1 గంట నుంచి 2:30 గంటల వరకు ప్రారంభ ప్లీనరీ సభ ఉంటుంది. విజన్ 2047 ప్రదర్శన ఉంటుంది. అనంతరం పేరిణి నృత్యం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటలకు నెట్ జీరో ప్లీనరీ ఉంటుంది. ఐటీ, ఫ్రాంటియర్ టెక్, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ పైన చర్చ జరగనుంది. సాయంత్రం 4:10 నుంచి 5 గంటల వరకు డీప్ టెక్, ఏఐ ప్లీనరీ జరగనుంది. ఇక సాయంత్రం 5:15 నుంచి 6:15 వరకు హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీ జరుగుతుంది. టాలెంట్ మొబిలిటీ, ఫ్యూచర్ సిటీ, హైయర్ ఎడ్యుకేషన్, కెనడా సెషన్ ఉంటుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు ఆసియా దేశాల సెషన్ ఉంటుంది. రాత్రి 7:30 నుంచి 8:30 నెట్వర్కింగ్, కల్చరల్ సెగ్మెంట్ ఉంటుంది. రాత్రి 8:30 డిన్నర్ ఉండనుంది. డిన్నర్ సమయంలో కొమ్ముకోయ డాన్స్, ఎంఎం కీరవాణి కచేరీ ఉండనుంది. ఇక రెండవ రోజు అంటే రేపు ఉదయం 9:30 నుంచి 10 గంటలకు వీణా వాద్యంతో సమిట్ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సోషల్ కాంపాక్ట్ ప్లీనరీ ఉండనుంది. క్రీడలు, మూసీ, బ్లూ గ్రీన్ ఎకానమీ, అఫోర్డబుల్ హౌసింగ్ పైన చర్చ ఉండనుంది. ఉదయం 11:10 నుంచి 12 గంటల వరకు ఏ యుగంలో స్టార్టప్ ఎకానమీ పైన సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 12:15 నుంచి 1:15 వరకు స్పెషల్ ఏరియా ప్లానింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 1:15 నుంచి 2:15 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:30 గంటల వరకు 3 ట్రిలియన్ ఎకానమీ పైన ప్లీనరీ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 3:45 నుంచి 4:45 వరకు ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ ఉండనుంది. ఇక సాయంత్రం 4:45 నుంచి గంట పాటు మీడియా ఎంటర్టైన్మెంట్ ప్లీనరీ జరుగుతుంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు ముగింపు ప్లీనరీ విజన్ 2047 విడుదల చేయనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు గ్రాండ్ ఫినాలే డ్రోన్ షో ఉంటుంది. 3000 డ్రోన్లతో లేజర్ షో ఉంటుంది. తెలంగాణ ఈజ్ రైస్, జాయిన్ ద రైస్ పేరుతో వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ షో ఉండనుంది. రాత్రి 7:30 గంటలకు గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతంతో డిన్నర్ ఉండనుంది.